ప్రియాతి ప్రియమైన గ్రామ ప్రజలకు రాయన్నదేమనగా, మీరక్కడ క్షేమమా, నేను ఇక్కడ క్షేమమే. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి. మీ దగ్గరకు వచ్చి ఓటేయడానికి చాలామంది నాయకులు వస్తూ ఉంటారు. అసలు సర్పంచ్ పదవి అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అసలు సర్పంచ్ అంటే ఏంటో అసలే తెలియదు. ఊర్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని, ఆ కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని, ఆ కమ్యూనిటీకి సీట్ వచ్చిందని, ఈ కమ్యూనిటీకి సీట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళని నిలబెడతా ఉంటారు. అసలు సర్పంచ్ పదవి ఏంది, ఏం చేయాలనేది వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేకుంటుంది. నేను ఈ వీడియో అందుకోసమే చేస్తున్నాను. అసలు సర్పంచ్ అంటే ఏంది, ఆయన ఏమేం చేయాలనేది పూసగుచ్చినట్టు చెప్తా. మీరు మీ దగ్గరకు వచ్చిన ఏ నాయకుడికైనా ఈ వీడియో షేర్ చేయండి. దానికంటే ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ పోస్ట్ మ్యాన్ని లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? అసలు సర్పంచ్ అంటే ఏంటి? సర్పంచ్ ఊరికి పెద్ద దిక్కు లాంటాడు. మనం గెలిపిస్తే ఆయన పెద్ద దిక్కు అయిపోతాడు. ఆయన చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూడాలి. గ్రామంలో అభివృద్ధి పనులు ఏమేమి ఉంటాయబ్బా అంటే, ఫస్ట్ ఏ ఊరికైనా పోతుంటే మనం రోడ్లు ఎట్లున్నాయని అడుగుతాం కదా. ఆ రోడ్లు ఊరికి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకునే బాధ్యత సర్పంచ్దే. మన గల్లీలో రోడ్ల గురించి, మన ఊరు నుంచి వేరే ఊరికి కనెక్ట్ అయ్యే రోడ్డు గురించి చూసుకునే బాధ్యత సర్పంచ్దే. ఎవరన్నా మన ఇంటికాడికి వచ్చి ముక్కు మూసుకోకుండా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకునే బాధ్యత సర్పంచ్దే. మనం రైతులు అంటేనే ఎండనక వానక రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటారు కదా. రాత్రిపూట ఎక్కడెక్కడైతే అవసరమవుతాయో అక్కడ స్ట్రీట్ లైట్లు పెట్టించే బాధ్యత కూడా సర్పంచ్దే. అదే ఊర్లో ఉన్న స్కూల్స్, అంగన్వాడీలు, ఇంకేమైనా కమ్యూనిటీ హాల్స్ ఉంటే అవన్నీ సరైన పద్ధతిలో ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకొని ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసే బాధ్యత కూడా సర్పంచ్దే. ఇంకోటి, ప్రభుత్వ పథకాలు, పింఛన్లు ఉంటాయి, రేషన్ కార్డులు, హౌసింగ్ బిల్లులు. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి పింఛన్ వస్తుందా లేదా, ఓకే, పింఛన్ రాకపోతే ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా సర్పంచ్దే. రేషన్ కార్డు అయినా సరే, ఇప్పుడు మనం బియ్యం తీసుకోవడానికి వెళ్ళినా, ఆ ఊర్లో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకు రేషన్ కార్డులో చేర్చాలన్నా అవన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా సర్పంచ్దే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి, ఇందిరమ్మ ఇల్లులు ఉంటాయి, ఈ ఇళ్ళ పథకాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడాలు, ఒకవేళ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అది ఏమైనా మనీ వచ్చే ఉంటే ఆ బాధ్యత కూడా సర్పంచ్ తీసుకొని ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలి. ఆ బాధ్యత కూడా సర్పంచ్దే. ఇవన్నీ కాకుండా సంవత్సరంకి 4 సార్లు గ్రామ సభను నిర్వహించాలి. ఈ గ్రామ సభలో గ్రామస్తులంతా పాల్గొని మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్ సర్పంచ్తోనే మాట్లాడి చెప్పాలి. మా ఏరియాలో ఈ మురికివాడలు అట్లనే ఉన్నాయి, మా ఇంటి దగ్గర స్ట్రీట్ లైట్ వెరగట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్ చేయాలి సర్పంచ్ని. అందుకనే గ్రామ సభలు నిర్వహించాలి సర్పంచ్. కనీసం ప్రతి సంవత్సరంలో 4 గ్రామ సభలన్నా నిర్వహించాలి. అక్కడే చర్చించాలి. ఊర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని అక్కడ పెట్టాలి. సర్పంచ్ అందరి ముందర ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా కనిపెట్టాలి. మన అందరి నిర్ణయాలు కూడా తీసుకునే బాధ్యత కూడా సర్పంచ్దే. ప్రతి గ్రామానికి నిధులు వస్తూ ఉంటాయి. ఆ నిధులు కరెక్ట్ వినియోగించాలి. ప్లస్ అవినీతికి పాల్పడొద్దు. ఏదైనా టెండర్ పిలిపించినా, ఏదైనా పనులు చేయించినా దానికి ఎంత అయింది, ఎంత తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారో ప్రతిదీ లెక్క ఉండాలి. ఆ లెక్క కరెక్ట్ పెట్టారా లేదనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సమాచార హక్కు చట్టం అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఈ సర్పంచ్ ఏదైనా పనులు చేపిస్తే ఆ పనికి ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెట్టాడు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో మొత్తం లెక్క చెప్పాలన్నమాట. అదే గ్రామానికి ఏమేమైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులను కూడా కరెక్ట్గా ఖర్చు పెట్టే బాధ్యత కూడా సర్పంచ్దే. గ్రామంలో శుభ్రత, మళ్ళీ ఆరోగ్యం, ఆ బాధ్యత కూడా సర్పంచ్దే. గ్రామంలో అంత శుభ్రంగా ఉందా, కాలువలు ఏదైనా ఎత్తి తీసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తున్నారా లేదా, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయా, ఊర్లో ఏదైనా ప్రమాదంగా మారే అవకాశం ఉన్నాయా, అంటువ్యాధులు ఏమైనా వస్తున్నాయా, హెల్త్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేయాలన్నా ఆ బాధ్యత కూడా సర్పంచ్దే. ఇంకా ఊర్లో ఏమన్నా అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి కదా, ఆ కమ్యూనిటీ మధ్య ఈ కమ్యూనిటీకి, అన్నదమ్ముళ్ళకి ఎవరెవరికో గొడవలు అవుతుంటాయి. అట్లా గొడవలు కాకుండా ఉండాలి. పోలీసులతో కలిసి పనిచేసే బాధ్యత కూడా సర్పంచ్దే అన్నమాట. సర్పంచ్ చేయాల్సిన ఇంకో బాధ్యత ఏంటంటే పన్నులు వసూలు చేయడం.
ఇప్పుడు హౌస్ ఉంటుంది, హౌస్ ట్యాక్స్ ఉంటుంది, అది పే చేయించుకోవాలి. నల్ల కనెక్షన్ ఉంటుంది, ఆ నల్ల కనెక్షన్ ట్యాక్స్ పే చేయించుకోవాలి. ఇంకా ఊర్లో షాపులు ఉంటాయి, ఆ షాపులకు లైసెన్సులు ఉన్నాయా లేదా, వాటి నుంచి ట్యాక్స్లు ఏమైనా వస్తే అవి కూడా తీసుకొని గ్రామ సభకు సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో నిధులు జమ చేయాలి. ఊర్లో ఎవరైనా పేదలు ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమైనా స్కీములు ఉంటే వాళ్ళకి అందించి వాళ్ళు బాగుండేలాగా చూసుకోవాలి. మొత్తానికి A to Z బాధ్యత సర్పంచ్ గారిదే. సో అంత గొప్ప పదవి ఇస్తున్నాం కాబట్టి ఆయన చేయాల్సిన పనులు ఏందో తెలుసుకునేలాగా ఈ వీడియో ఆయనకు షేర్ చేయండి. ఇట్లు మీ పోస్ట్ మ్యాన్. ఇంకో ఉత్తరంతో మళ్ళీ వస్తా.